ఈ నెలలో వైసీపీ పార్టీకి చెందిన నటి శ్యామల హిందూపురం ఒక కార్యక్రమం మీద వచ్చిన శ్యామల పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్యామల, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారు నీకు కనిపించట్లేదా? నీ కళ్ళు ఏమన్నా నెత్తి మీద పెట్టుకున్నావా? నీ కళ్ళకి ఏమన్నా పొరలు వచ్చినాయా? నీ కళ్ళకి పొరలు వచ్చింటే ఫస్ట్ నువ్వు ఆపరేషన్ చేయించుకో, ఖచ్చితంగా కనపడతాడు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి లాగా పర్దాలు కట్టుకొని తిరిగే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి శ్యామలకి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు శ్యామల ప్యాకేజీ తీసుకొని ప్యాకేజీ మాటలు మాట్లాడుతూ ఉంది. శ్యామల, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనపడుతున్నారో నువ్వు చెప్పగలవా అని చెప్పి శ్యామలని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు శవాల దగ్గర మాత్రమే కనపడతాడు. ఎక్కడ శవాలు ఉంటే అక్కడ పరిగెత్తుకొని పోతాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ కనిపించారో చెప్పగలవా శ్యామల అని చెప్పి ఒక వీర మహిళగా అడుగుతా ఉన్నా శ్యామలని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి చనిపోతే, బెట్టింగ్ వ్యక్తి చనిపోతే అక్కడ విగ్రహ ఆవిష్కరణ చేయడానికి వెళ్తాడు. అలాంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కనపడతారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో ఈ రాష్ట్ర ప్రజలకి ఎక్కడ సమస్య వచ్చినా కానీ అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళని ఓదార్చి ఈరోజు ఎన్నో సమస్యలు ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పనులు ఈరోజు డిప్యూటీ సీఎం గారు చేస్తూ ఉంటే నీ కళ్ళకు కనిపించలేదా శ్యామల అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు వైసీపీ పార్టీ 11 సీట్లకి ఎందుకు పడిపోయిందంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల వైసీపీ పార్టీని 11 సీట్లకు దించేశారు ప్రజలు. సిగ్గు లేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కనపడలేదు, డిప్యూటీ సీఎం గారు కనపడలేదని ఒక పేపర్ పెట్టుకొని నాకు కనిపించలేదు, నాకు చెప్పండి అని మాట్లాడుతూ ఉన్నవే. పవన్ కళ్యాణ్ గారు నీకు కనిపించట్లేదా? శ్యామల, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇలా మాట్లాడినామంటే నీ పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో 11 సీట్లు కాదు కదా 0 చేసి పంపిస్తారు ప్రజలని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ శ్యామలకి సెలవు తీసుకుంటున్నా.